చెప్పవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అంట నిలిచి. నమస్తేనండి. ఈరోజు మీకు ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రాజకీయ పరిస్థితులు చాలా ఊపందుకున్నాయి. ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి ఇండిపెండెంట్గా కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. బట్ దానిలో ఒక ప్రధానంగా జాతీయ పార్టీలో బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఇక్కడ బట్ వచ్చేసేది అంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని బలపరిచి ఒక ఎమ్మెల్సీగా ఆయన బరిలోకి దింపడం జరిగింది. అలా ఇప్పుడు బీజేపీ గతంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇక బీజేపీ ఏమాత్రం బలం తగ్గలేదు అనడానికే నిదర్శనం వారికి వచ్చిన ఓట్ల శాతం, వాళ్ళు గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలోనే అప్పుడు బీజేపీ ఎమ్మెల్సీగా నిలబడ్డ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర స్థాయిలో సీనియర్ నాయకులు, కౌ ఫౌండేషన్ చైర్మన్, అలాగే వెబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఒక గౌరవ అధ్యక్షులుగా ఉన్న కాశెట్టి కుమార్ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. బట్ వచ్చేసి ఏంటంటే ఎమ్మెల్సీ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలా ఎమ్మెల్యే ఉంది, ఎంపీ జరిగాయి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాయి, రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పుడు మన దగ్గర కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని రాజకీయ పరిస్థితుల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరుగా నిలబడారు, ఎలా ఉండబోతుంది ఆ రాజకీయ పరిస్థితులు ఒక్కసారి చెప్పండి సార్. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు నిలబెట్టారు. ఈరోజు మన ఎంపీ ఎలక్షన్స్ మన జరిగినాయి. అందులో 10-12 సీట్లు రాబోతున్నాయి మనవి. దానికి అనుకూలంగా మన బీజేపీ డెవలప్మెంట్ కావాలంటే, మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే ఈయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపిస్తే వాళ్ళకు కూడా ఫండ్స్ వస్తాయి. చాలామంది బీద స్టూడెంట్లకు, వాళ్ళకు, వీళ్ళకు ఎవరికి ఏం చేయాలనో నరేంద్ర మోడీ గారు ఎవరు బీదలున్నారు, ఏం కథ, ఎవరికి ఎట్లా పోవాలి, ప్రతి ఒక్కరు వీళ్ళు ఫండ్స్ ఇచ్చేది ఎవరికి ఎలా పోవాలనే ఉద్దేశం అంతా దాన్ని చేస్తున్నాడు. ఈయన గెలిస్తే కంపల్సరీ మన వరంగల్, ఖమ్మం, నల్గొండ అక్కడక్కడ ఉన్నాయన్నీ ఎలా డెవలప్మెంట్ చేయాలనో ఆయన బాగా ఆలోచించుకుంటా దీన్ని చేస్తాడు. కంపల్సరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మెజార్టీతో గెలుస్తారు, దానికి సందేహం లేదు. అంటే ఇప్పుడు మూడు ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలం ఎలా ఉంది, ఎలా సపోర్ట్ చేయబోతున్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి? అది ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో చేస్తాడు. తెలంగాణ గవర్నమెంట్లో నిర్ణయించేది లోకల్ పార్టీలకు. అది ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఇవి రాజ్యసభలు అన్నిటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ సంబంధించినవి. నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నిన్న నేను ఎలక్షన్లు తిరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ముసలోళ్ళు కూడా మేము మోడీకి ఎత్తామంటారు. ఏం గుర్తామంటే పువ్వు గుర్తు. అంటే వాళ్ళకు చదువురాని వాళ్ళకు కూడా తెలిసిపోయింది మోడీ ఎసంటోడు, మోడీ ఆయన ఎసంటోడు. మళ్ళీ అమ్మాయి చనిపోతే గంటల తీసేసి వచ్చి మళ్ళీ డ్యూటీలు ఎక్కిండు. ఇప్పుడు ఇదే మన స్టేట్ గవర్నమెంట్లో మన చంద్రశేఖరరావు గారు ఎవరైనా చనిపోయిన అనుకో, వారం రోజులు ఉంటాడు, 20-30 కోట్లు ఖర్చు పెడతాడు. చెప్తున్నా, ఎందుకంటే ఇది పబ్లిక్ తెలిసిపోయింది, పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది మోడీ అంటే ఏంటి, ఆయన ఎట్టుంటుండు, ప్రజలకు ఏం చేస్తుండు, వాళ్ళ కుటుంబానికి ఏం చేస్తుండు, వాళ్ళ అన్నలకి ఏం చేస్తుండు. వాళ్ళ అన్న ఒక ఆయన రిక్షా దొక్కుతాడు, వాళ్ళ చెల్లి ఒక ఆమె మన రోడ్డు మీద హోటల్ పెట్టింది. ఇదంతా పబ్లిక్లో వాళ్ళు అందరు గమనిస్తారు. అందుకే మోడీ అని అనుకుంటారు వాళ్ళంతా. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం పాలించినప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ మరి బీజేపీ పార్టీ కేంద్రం నుంచి వచ్చిన నిధులని చెప్పకుండా గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగిన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటిని కప్పిపుచ్చిందని ఆరోపణ ఉంది. దీని గురించి మీ కామెంట్? ఇప్పుడు అవన్నీ రోజు పేపర్లలో చూస్తున్నాం, వీడియోలలో చూస్తున్నాం, జనం అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందని తెలిసిపోయింది. మనం చనిపోతే పోయేది ఆ శ్మశాన వాటికి కూడా ఆయనే కడుతుండు. ప్రతి ఒక్కటి జనానికి వాళ్ళందరూ తెలిసిపోయింది. మనం ఊరికే ప్రతి ఒక్కటి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు
వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళ ప్రతి ఒక్కటి విలేజ్ కానించి చదువు రాని వాళ్ళ కానించి తెలిసిపోయింది. నరేంద్ర మోడీ ఏం చేస్తుండు, చెత్త ఊడ్చేది కూడా వాళ్ళే చేయబట్టి, శ్మశాన వాటికలు వాళ్ళే చేస్తుండ్రు. ఇప్పుడు లాట్రిన్స్ బాత్రూమ్లో వెనకట అన్నీ ఉండే చాలా మంది బాత్రూమ్స్ పాపం వాళ్ళు రోడ్ల మీద చెమ్ములు పడుకొని పోయేది. ఇప్పుడు అటువంటిది ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్ల మందికి అనేది అంత పేపర్లు వస్తుంది, గూగుల్లో కొడితే వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ అని కొడితే మొత్తం వచ్చేస్తుంది. ఆయన ఎక్కడెక్కడ ఏం చేసిండు, ఏ విలేజ్కి ఏం చేసిండో మొత్తం వాళ్ళు పబ్లిక్ తెలిసినట్టు కూడా ప్రతి ఒక్కరు పేపర్లు కూడా బాగానే రాస్తారు ఇప్పుడు. ఎందుకంటే మోడీ మంచి చేస్తుండు మన దేశానికి, అటు పాకిస్తాన్కు ఇటు చైనాకు వీళ్ళకు వాళ్ళు కూడా భయపడేటట్టు చేస్తుండు. అసలు వాళ్ళు ఆయన మోడీ ఉంటే మన దేశం ముందుకు పోతుందని పబ్లిక్ అందరూ తెలిసిపోయేదని చేశారు. అది సార్ ఇప్పుడు అంటే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అంటే మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటున్నారు? 9 నుంచి 12 సీట్లు వస్తాయి కంపల్సరీ, ఇంకా ఎక్కువనే రావచ్చు సీట్లు. అది కంపల్సరీ సర్వే చేసినాం నేను ఇక్కడ మొత్తం నియోజకవర్గాలు మొత్తం ఎంపీ సీట్లు మొత్తం తిరిగినాను నేను. పార్లమెంట్ నాకు అది ఇన్ఛార్జ్ ఇచ్చారు, మొత్తం తిరిగిన నేను. కంపల్సరీ సర్వే చేసిన ఊళ్ళల్లో విలేజ్లల్లో ఒక్కొక్క మండలంలో ప్రతి ఒక్క మండలం తిరిగిన, ప్రతి ఒక్క ఊళ్ళలో తీసుకుపోయి ఎవరికి ఎత్తున్నామా అని అడిగిన. మేము మోడీకి వేస్తున్నాం అని. ఏం గుర్తమ్మా అని అడిగిన. పువ్వు గుర్తు అంటే వాళ్ళకి అక్కడ దాకా తెలిసిపోయిందంటే ఇప్పుడు ఇక మనం వెనకకి వచ్చేది వాళ్ళకి తొందర ఏం లేదు. ఇప్పుడు కంపల్సరీ కూడా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా గెలుస్తారు, వాళ్ళు కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు అప్పుడు అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నది నల్గొండ ఖమ్మంలో, అది దాన్ని చూస్తలేరు వాళ్ళు. ఓన్లీ స్టేట్ ఎలక్షన్ అనేది చూస్తారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది చూస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మన రాష్ట్రంలో ఉండాలి వీళ్ళని వాళ్ళు అప్పుడు చూసిరే వేసిరే ఎలక్షన్. ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా బీజేపీ కూడా రావచ్చు. అందుకే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిన తెల్లారి సీన్ మొత్తం మారిపోతుంది. మనకు 4 ఎంపీ సీట్లు ఉన్నప్పుడే 4 వందే భారత్ రైళ్ళు ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఇంకా 4 ఇస్తుండు. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే మన గవర్నమెంట్లో మన ఎంపీలు గెలవకున్నా కూడా ఎంత డెవలప్మెంట్ చేస్తుండో అందరూ తెలిసిపోయి. మన గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు. ఇవన్నీ మనం మొత్తం చూస్తే వెళ్తుంది, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. మనకి ఏం అవసరం లేదు. మనం ఏదో ఇది అది చెప్తుండు బీజేపీ గురించి ఇది చెప్తున్నా జనం అనుకుంటే మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయలేము. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడ్డది కదా సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీ కామెంట్? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎవరైనా బస్సులు ఫ్రీ ఇస్తారా? ఇప్పుడు 1,50,000 జీతం మా చెల్లెకు, మా బావకు 1,50,000 జీతం, వాళ్ళకు ఫ్రీ ఇస్తాడా? ఏదో బీదలకు, భూమి లేని వాళ్ళకు, జాగ లేని వాళ్ళకు వాళ్ళకు ఫ్రీ ఇవ్వాలి. కూలి చేసుకునే వాళ్ళకు ఏదో కార్డు ఇచ్చి వాళ్ళకి చేయాలి. ఇప్పుడు ఇట్లా చేసే వారికి ఎవరైనా బర్డెన్ పడుతుంది. నిన్న మెట్రో వాళ్ళు ఏం చేశారు, మెట్రో మీద తీసుకుపోతామన్నారు. అంటే ఇవన్నీ వీళ్ళు బాగా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు పాపాన్ని తొందరపడుతుండే, ఆయన చాలా ఆవేశంలో ఉన్నట్టు తొందరపడుతుండ్రు. వాళ్ళ గవర్నమెంట్ ఛానల్ ఉండదు, కంపల్సరీ కూడా వాళ్ళు కూడా తన్నుకుంటారు. అది కూడా పడిపోయే దగ్గరికి వచ్చి దాని టైం కూడా దగ్గరికి వచ్చింది. మనం దాన్ని కూడా కామెంట్ చేయొద్దు. ఈ బస్సులు మాత్రం ఫ్రీ. ఇప్పుడు వాళ్ళకి రుణమాఫీ చేయమను, ఇప్పుడు వాళ్ళకి 3,000 4,000 వాళ్ళకి ఇవ్వమను చెప్తున్నా. మనం ఇప్పుడు కాద్యమది. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం, మన 20 కిలోల బత్త ఎత్తుకుంటాం, అదే 2 క్వింటాల బత్త ఎత్తుకుంటాం అడ్డమా అట్లా చేస్తారు వాళ్ళు. గవర్నమెంట్లో బడ్జెట్ లేని అని పుట్టించుడు వాళ్ళు చేసుడు ఏందన్నా, అది ప్రజలు కూడా ఆలోచించే ఓటేయాలి. అసలు లేదు దాని ఫ్రీ అనగానే వేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా సార్ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కేంద్రం నుండి వచ్చే నిధులు గ్రామ స్థాయిలోకి వివిధ అభివృద్ధి పనుల కోసం వస్తున్న సంగతి కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీని గ్రామ స్థాయి నుంచి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అంటే వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఏమన్నా ఇంకా స్వీకరించి గెలిపించే అవకాశాలు ఉంటాయంటారా? కంపల్సరీ మంచి మాట చెప్పారు మీరు. ఇప్పుడు ప్రజలకు ఆలోచన శక్తి వచ్చింది. నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ రిలీజ్ అయ్యి విలేజ్లలో ప్రతి ఒక్కరికి అందాలనుకుంటే గ్రామ పంచాయతీ కానించాలి, ఎంపీటీసీల కానించాలి, సర్పంచ్ల కానించాలి, వీళ్ళందరినీ గెలిపిస్తే ఆ ఫండ్స్ అనేది డైరెక్ట్ మనం వీళ్ళకు గ్రామ పంచాయతీకి వస్తుంది, ఎవరు తినకుంటుంటుంది. అప్పుడు ఆ గ్రామ పంచాయతీ డెవలప్ చేయొచ్చు. అది కంపల్సరీ ఈసారి ఎలక్షన్స్లో కంపల్సరీ బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయి. వాళ్ళు ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ఇక్కడ సర్పంచ్ వీళ్ళు ఉంటే సరిపోతుంది కదా మన డెవలప్మెంట్ చేస్తాను. కంపల్సరీ బీజేపీ పుంజుకున్నది, ఎవరు దీన్ని ఆపలేరు. కంపల్సరీ ఎంపీ ఎలక్షన్లో మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీతో గెలిచేది బీజేపీ పార్టీ. సార్ ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలోని ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటర్లకు మీ సందేశం? దయచేసి అందరికి చెప్తున్నా, మన యువతకు కంపల్సరీ బీజేపీని ఎన్నుకోండి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపియండి. ఎందుకంటే ఇదంతా మేము మున్నూరు కాపులం, మా కమ్యూనిటీలో ఎక్కువ శాతం ఓట్లున్నాయి మాయే తెలంగాణలో. అవన్నీ జనానికి తెలుసు. ఇప్పుడు ఆయనే మల్లన్న మున్నూరు కాపు అంటుంటే మనకు సంబంధం లేదు.
ఎందుకంటే మేము పార్టీకి బలంగా పనిచేయాలి. మేము మున్నూరుగా వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్కు. అయితే మేము 3 సంఘాలు ఉంటాయి మావి. వీళ్ళందరూ కంపల్సరీ ఈ తెలంగాణలో ఎక్కువ ఉన్నది ఖమ్మంలో మా మున్నూరు కాపులు. వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారు. చేస్తే మన బీజేపీని అనుకుందామా, మన డెవలప్మెంట్ చేస్తారు అనవసరంగా ఎందుకు, మన బీసీ నాయకుడు నరేంద్ర మోడీ అని ఒకటి ఆ నినాదం కొద్ది వచ్చిండ్రు. కంపల్సరీ బీజేపీ ఆడ గెలవబోతుంది. వాళ్ళు ఏదో కలలు అంటారు అదేదో అని కంపల్సరీ బీజేపీ గెలుతుంది. సార్ ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది త్వరలో రిజల్ట్ కూడా ఉంది కదా, మీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని మీరు ఊహించుకుంటున్నారు? నేను సర్వే చేసిన నేను ఆల్రెడీ 9 నుంచి 12 సీట్లు కంపల్సరీ వస్తాయి, ఇంకెక్కువ కూడా రావచ్చు. ఇప్పుడు నేను అవన్నీ వాళ్ళకి ఎన్నైతే వీళ్ళకైతే నేను సర్వేలు చెప్పాను. ఆల్రెడీ నేను 25-30 తారీఖు నాడు మొత్తం ప్రెస్లా చెప్తాను. నేను ఎవరికి ఎన్ని వచ్చేటి చెప్తా, ఓట్లు వచ్చేటి కూడా చెప్తాను నేను. ఎందుకంటే మొత్తం సర్వే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు అది ఆ పీకే సర్వే చేసినప్పుడు మేము అంతకుముందు ఇచ్చిన వీళ్ళకి. అప్పుడు ఆ బై ఎలక్షన్లో కూడా వీళ్ళకి వెళ్తారు. రేవంత్ రెడ్డి కూడా 64-65 సీట్లు వస్తాయని చెప్పి నేను ఆల్రెడీ చెప్పిన. చాలా మందిని ఇళ్ళకి వెళ్ళి అరే పోనీ ఆయన పోతే బాగుపడుతుంది, ఇలా మన సీట్ రావని అప్పుడు కూడా చెప్పిన. అప్పుడు 8-9 సీట్లు వస్తాయి మాకని చెప్పిన. అది కూడా అందరూ తెలుస్తుంది. సార్ ఇప్పుడు మీరు కాశెట్టి కుమార్ ఏదైనా చెప్తే నిజం అవుతుంది అనే ఒక పబ్లిక్లో టాక్ ఉంది. అసలు మీ గురించి, మీ భక్తి భావం ఏంటి, మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, ఇంకా మున్ముందు మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఈ సేవా రంగంలో కీలకాచారు కౌ ఫౌండేషన్ ద్వారా ఒకసారి దాని వివరాలు చెప్పండి సార్. నేను గోరక్షకుల ఆల్ ఇండియా మెంబరు, కౌ ఫౌండేషన్ చైర్మన్. గోవులను చాలా 5,000 ఆవులు దాకా పట్టుకొని గోశాలలో ఇచ్చినాం. చాలామంది, చాలా అనాథాశ్రమాలకు, నేను ఇక్కడ బీద పిల్లలకు అదంతా నాకు గూగుల్లో కొడతారు. చాలామంది చదివించిన, కొంతమంది మెడిసిన్ చెప్పించిన. చాలా అది మనం తెలుసు. మనదే మనం చెప్పుకోవద్దు, పబ్లిక్ చెప్పుకోవాలి, ఒక పేపర్ వాళ్ళు చెప్పుకోవాలి, ఒక మీడియా వాళ్ళు చెప్పుకోవాలి. ఈయన ఇదే ఇలా చేస్తుండయా, ఈయన సంగతి ఏంది, ఈయన ఏంది తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు గడ్డి వెళ్తుంది, ఆ గడ్డి తీసుకొని గోశాలలో ఎత్తా. అలా వచ్చిన వడ్లు కూడా బీద పిల్లలకు వీళ్ళకు ఎక్కువ శాతం ఇస్తున్నాను నేను. అది మనం చేసేది. మన మీడియా వాళ్ళు పబ్లిక్ తెలుస్తారు కదా. స్టూడెంట్ నేను చాలామంది చదివించిన పిల్లలను, వాళ్ళు చెప్తారు. వాళ్ళని మీడియా ముందు ఒకసారి తీసుకొచ్చి చూపెడతా, నన్ను చదివించండి సార్, నేను ఉద్యోగం చెప్తున్నా సార్ అంటే చెప్పుకుంటూ పోతున్నాను. వాళ్ళు చెప్పుకుంటే మనకు ఉంటుంది. సార్ ఇప్పుడు అన్ని క్లుప్తంగా వివరించారు, చాలా థ్యాంక్స్ సార్. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఎలక్షన్స్, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ ప్రేమేందర్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని మీరు ఊహించుకుంటున్నారు? చివరగా నేను మొత్తం మీద గెలుస్తాడు, మెజార్టీ చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్ అయినా తెల్లారి 2-3 రోజులు చెప్పచ్చు, ఇప్పుడు చెప్పరాదు. గెలుచుడు మాత్రం పక్కనే మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే స్టూడెంట్ యూత్ 18 ఇయర్స్ నుండి 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 38 సంవత్సరాల 48 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ బీజేపీకి ఎత్తారు. అది మాత్రం 100%. ఇక క్వశ్చన్ లేదు, ఎవరు ఆపేతానికి లేరు. మళ్ళీ కూడా భయపడుతుండ్రు అనవసరంగా. మన ఆ ఎలక్షన్స్ ఇట్లా వస్తున్నాయి, అక్కడ ఇట్లా వస్తున్నాయి, ఓడిపోతుంది. అంతకుముందు భయం లేదు ఆయనకు, ఇప్పుడు కంపల్సరీ ఆయన కూడా భయపడుతుండు. కంపల్సరీ నేను బీజేపీ గెలుస్తుంది, ప్రేమేందర్ రెడ్డి గారు గెలుస్తారు. ఏది ఏమైనా కానీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఈ జిల్లాల నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ బీజేపీ కేంద్రం నుంచి వెళ్ళి గ్రామ స్థాయిలోకి బీజేపీ ఫండ్స్, నిధులు వచ్చినాయి కూడా వాళ్ళు క్లుప్తంగా గ్రామ అభివృద్ధి కోసం జరుగుతున్నాయని వివరించడం జరిగింది. అలాగే ఏది ఏమైనా కానీ బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి 10 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీ సర్పంచ్గా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కాశెట్టి కుమార్ గారు, సీనియర్ బీజేపీ నాయకులు, వారు మా మేడారం టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ్య గౌడ్, ఓటు స్టూడియో.